Hi friends, this is Salim. Welcome to our YouTube channel Aptitude Talks. Hope all of you preparing well. ఒకవేళ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా మన వీడియో షేర్ చేయండి. లెట్స్ బిగిన్ ద క్లాస్. ఓకే, మనం క్రాక్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిరీస్ అనేది స్టార్ట్ చేసాము. అంటే 6 క్లాస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. టోటల్ టైమ్ అండ్ వర్క్ సంబంధించి 5 వీడియోస్, పైప్స్ అండ్ సిస్టంలో ఒక వీడియో, టోటల్గా 6 వీడియోస్ అనేది కంప్లీట్ చేసాము. ఈరోజు క్లాస్ 7 పైప్స్ అండ్ సిస్టంలో సెకండ్ వీడియో. ఒకవేళ మీరు ఈ 6 వీడియోస్ అనేది చూడకపోతే ఒకసారి వెళ్ళి మీరు ఆ 6 వీడియోస్ చూడండి. ఈ యొక్క లింక్స్ అనేవి నేను ఆ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కానీ ఈ వీడియోస్ మొత్తం కంప్లీట్గా చూస్తే ఆ టైమ్ అండ్ వర్క్ సంబంధించిన అన్ని మోడల్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం పైప్స్ అండ్ సిస్టంలో బేసిక్ క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది. ఆ రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి క్లాస్లో చూద్దాం. ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న పాయింట్, ఇక్కడ మనకి ఫిల్లింగ్ అంటే ప్లస్ యూజ్ చేయాలి, ఎంటీ అంటే మైనస్ సింబల్ అనేది యూజ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే మనకేంది, టోటల్ ఎన్ని లీటర్స్ మనకు తెలీదు. ఎలా వస్తుంది, మనకి ఎల్సిఎం ద్వారా వస్తుంది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనం ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్రొసీజర్ మొత్తం నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఒకవేళ మీరు ఫస్ట్ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. ఓకే, X2 పైప్, ఎక్స్ పైపు ఎంత టైం పడుతుంది, 24 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. వై పైపు 32 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. ఫస్ట్ కండిషన్ తర్వాత ఇప్పుడే వద్దు, టోటల్ కెపాసిటీ, టోటల్ ఎన్ని లీటర్స్ ఉంది మనకు తెలియదు కాబట్టి ఏమనుకుంటారు, ఎల్సిఎం కదా, 24కి 30కి ఎల్సిఎం ఎంత వస్తుంది, 96. అంటే నా దగ్గర మొత్తం ఎన్ని లీటర్స్ ఉన్నాయి, 96 లీటర్స్ ఉన్నాయి. ఎక్స్ అనేది 24 మినిట్స్లో ఫిల్ చేస్తే ఎఫిషియన్సీ పర్ మినిట్ ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది, 4 లీటర్సే కదా ఫిల్ చేస్తుంది, కాబట్టి ప్లస్. వై 32 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. ఓకే, పర్ మినిట్ ఎన్ని ఫిల్ చేస్తుంది, 3 లీటర్స్ ఫిల్లింగ్ కాబట్టి ప్లస్. ఇప్పుడు కండిషన్ చదవండి, బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్. 2 పైప్స్ అనేది స్టార్ట్ చేశారు. ఏ పైప్స్ ఏంటి, ఎక్స్ అండ్ వై, 2 పైప్స్ అనేవి 2 స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ యూనిట్ షుడ్ వై క్లోజ్డ్, కొంత టైం తర్వాత వై అనేది క్లోజ్ అయింది, ఆ టైం మనకు తెలియదు. సో దట్ వై క్లోజ్ అయితే రిమైనింగ్ ట్యాంక్ని ఎవరు ఫిల్ చేస్తారు, ఎక్సే కదా. ఇట్ ఈస్ సో దట్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్ ఇన్ 18 మినిట్స్. టోటల్ మనకి ఎంత టైం పట్టిందంట, 18 మినిట్స్ టైం పట్టింది. ఇప్పుడు వై అనేది ఎంత టైం తర్వాత వెళ్ళిందో మనకు తెలియదు కాబట్టి ఏమనుకుంటారు, ఏ అనుకోండి. ఇంకా రిమైనింగ్ టైం కంప్లీట్, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 9 లీటర్స్ ఉన్నాయి, 2 లీటర్స్ అయిపోయినాయి. రిమైనింగ్ ఎన్ని లీటర్స్ ఉన్నాయి, 9 - 2 7 లీటర్సే కదా. అలాగే 18 మినిట్స్లో XY ఏ మినిట్స్ పట్టింది, రిమైనింగ్ ఎక్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 18 నుంచి ఏ తీసేయాలి కదా, 18 - A. ఈ వర్క్ చేయడానికి ఎంత టైం పట్టింది, 18 మినిట్స్ ఏ టైం పట్టింది. ఇప్పుడు చూడండి, ఏ టైం పట్టింది, ఎవరు చేశారు, A+B కదా. A+B యొక్క ఇద్దరు ఎఫిషియన్సీ ఎంత, 7 లీటర్స్. ఎన్ని మినిట్స్, ఏ మినిట్స్ అనుకోండి, టోటల్ ఎంత పడుతుంది, 7 కదా. నెక్స్ట్ ఎక్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంత, 4 లీటర్స్ పర్ మినిట్. ఎంత టైం పట్టింది, 18 - A కదా, 18 - A × 4. ఇది టోటల్ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. టోటల్ కెపాసిటీ ఎంత, 96 లీటర్స్. ఓకే, చూడండి, 7A + 72 - 4A = 96. 7Aలో నుంచి 4A తీసేస్తే 3A = 96 - 72. 96లో నుంచి 72 పోతే ఎంత అవుతుంది, 24. 3A = అప్పుడు A = ఏమవుతుంది, 24/3. దట్ మీన్స్ 8 మినిట్స్ అనేది పడుతుంది. అంటే వై అనేది ఎంత టైం చేసింది, 8 మినిట్స్ వర్క్ చేసి వెళ్ళిపోయింది అనమాట. సో అవర్ ఆన్సర్ ఈజ్ బి. డైరెక్ట్గా ఇంకోలా చెప్పాలంటే చూడండి, డైరెక్ట్ షార్ట్కట్ ఏమీ లేదు, లాజిక్ చూడండి. ఎక్స్ వై ఇద్దరు స్టార్ట్ చేశారు కదా, మధ్యలో టోటల్ ఎన్ని లీటర్స్ ఉన్నాయి, నా దగ్గర 96 లీటర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఆఫ్టర్ హౌ మచ్ టైం షుడ్ వై క్లోజ్డ్ అంటే ఎవరు వెళ్ళిపోయారు మధ్యలో,
వై కదా మధ్యలో వెళ్ళిపోయింది. సో ద ట్యాంక్ ఈజ్ ఫుల్ ఇన్ 18 minutes. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరు ఫిల్ చేస్తున్నారు? ఎక్సే కదా. అంటే 18 minutes కంపల్సరీ ఎక్స్ వర్క్ చేసే ఉంటుంది కదా. అంటే ఎక్స్ అనేది ఎంత టైం ఫిల్ చేసింది? 18 minutes. ఓకే, ఇప్పుడు ఎక్స్ 1 minute ఎంత ఫిల్ చేస్తుంది? 4 liters. 18 minutesకి 18 into 4 ఈజ్ ఈక్వల్ టు 72 liters. అంటే 96లో నుంచి 72 liters అయిపోయినాయి. రిమైనింగ్ ఎన్ని లీటర్స్ ఉన్నాయి? 24 liters ఉన్నాయి. ఈ 24 liters ఎవరు ఫిల్ చేయాలి? ఇప్పుడు ఏ ఒక్క మొత్తం వర్క్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్సే కదా చేయాల్సింది. వై పర్ మినిట్ ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది? 3 liters. నా దగ్గర మొత్తం ఎన్ని లీటర్స్ ఉన్నాయి? 24 liters. 24/3 ఈజ్ ఈక్వల్ టు 8 liters. సో అవర్ ఆన్సర్ ఈజ్ 8 liters. మీరు ఇలా చేసినా సరే, లెంగ్దీ ప్రొసీజర్ చేసినా సరే, లాజికల్గా సింగిల్ స్టెప్లో చేసినా సరే ఒకే ఆన్సర్. మీకు ఏది కరెక్ట్ అనుకుంటే అదే ప్రాక్టీస్ చేయండి, కన్ఫ్యూజన్ అవుతుంది ప్రాబ్లంలో. నెక్స్ట్ చూడండి, 2 pipes A and B can fill a tank in 30 minutes, 45 minutes respectively, while pipe C can carry out 24 liters water per minute. If all the pipes are opened, the tank is filled in 90 minutes. How many liters does the system is hold? క్వశ్చన్ జాగ్రత్తగానండి. ఇక్కడ ఏమంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక పైప్ ఉంది, 2 liters పర్ మినిట్ ఫిల్ చేస్తుంది. ఒక పైప్ యొక్క స్పీడ్ ఎంత ఇచ్చాడు? 2 liters per minute. 5 minutesకి అది ఎంత ఫిల్ చేస్తుంది? అంటే 1 minuteకి 2 liters అయితే 5 minutesకి ఎంత? 2 into 5 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని లీటర్స్? 10 liters. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైపు 10 liters per hour ఫిల్ చేస్తుంది. ఓకే, ఆ పైప్ ఎన్ని అవర్స్ ఓపెన్ చేసింది? 3 hours ఓపెన్ చేశారు. అయితే ట్యాంక్కి ఎంత వాటర్ ఫిల్ అయ్యి ఉంటుంది? 1 hourకి 10 liters అంటే 3 hoursకి ఎంత? 30 liters. అంటే మనకి కెపాసిటీ అనేది ఎలా వస్తుంది? 10 liters per water అంటే ఇది ఏంటిది? 10 liters per hour అంటే ఏంటిది? స్పీడు. 3 hours కదా, అంటే టైము. అంటే కెపాసిటీ అనేది మనకి ఎలా వస్తుంది? స్పీడ్ ఇంటూ టైం. ఇప్పుడు జాగ్రత్తగానండి, కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగానండి. 2 pipes A and B can fill in 30 minutes, 45 minutes respectively, while C can carry out 24 liters. అంటే సి యొక్క టైం ఇవ్వాలా మనకి. సి యొక్క ఏమి ఇచ్చాడు మనకి? స్పీడ్ ఇచ్చాడు. ఇఫ్ ఆల్ పైప్స్ ఆర్ ఓపెన్ అండ్ ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ ఇన్ 90 minutes. నెక్స్ట్ ఇక్కడ ఎవరి స్పీడ్ అయితే తీసుకుంటారో దాని యొక్క టైమే మనం తీసుకోవాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ యొక్క స్పీడ్ అనుకోండి, ఏ యొక్క టైమే తీసుకోవాలి. బి యొక్క స్పీడ్ అయితే బి యొక్క టైమే తీసుకోవాలి. ఏబి యొక్క స్పీడ్ అయితే ఏబి యొక్క టైం తీసుకోవాలి. మనం టైం వర్క్లో చేసాం కదా, టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ అని. సేమ్ అదే కాన్సెప్ట్ ఇది, కాదు టెర్మినాలజీ మారింది. ఓకే, పైప్ ఏ కెన్ ఫిల్ 30 minutes, పైప్ బి 45 minutes. ఆల్ పైప్స్ ఆర్ ఓపెన్. ఎవరెవరు? ఏ ప్లస్ బి ప్లస్ సి. ఆ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది, ఎంటీ అవుతుంది చెక్ చేయాలి మనం. ఆల్ పైప్స్ ఆర్ ఓపెన్, ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ ఇన్ అంటే ఫిల్ అవుతుంది 90 minutes. ఫిల్ అయితేనేమో ప్లస్, ఎంటీ అయితేనేమో మైనస్. టోటల్ లీటర్స్ ఎన్ని లీటర్స్ మనకు తెలియదు కాబట్టి 30కి 45కి 90 ఎల్సిఎం ఎంత వస్తుంది? 90. నా దగ్గర మొత్తం ఎన్ని లీటర్స్ ఉన్నాయి? 90 liters ఉన్నాయి. నెక్స్ట్ ఏ 30 minutesలో ఫిల్ చేస్తుంది, పర్ మినిట్ ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది? 3 liters. ఇదేంటిది? ఇది ఎఫిషియన్సీ కదా. బి 45 minutesలో ఫిల్ చేస్తే పర్ మినిట్కి 2 liters. ఏ ప్లస్ బి ప్లస్ సి 90 లీటర్ ఫిల్ చేస్తే 90 minutesలో ఫిల్ చేస్తే పర్ మినిట్కి ఎన్ని లీటర్స్? 1 minute. ఫిల్లే కాబట్టి అన్నీ ప్లస్ఏ. చూడండి, మనకు సి యొక్క ఎఫిషియన్సీ కావాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 1 కదా. ఏ యొక్క ఎఫిషియన్సీ 3 ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2. సి యొక్క ఎఫిషియన్సీ మనకు తెలియదు. సి ఈజ్ ఈక్వల్ టు 1. సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 - 5, దట్ మీన్స్ -4.
అంటే సి 1 మినిట్కి 4 లీటర్స్ ఏం చేస్తుంది, ఎంటీ చేస్తుంది. 1 మినిట్కి 4 లీటర్స్ ఏం చేస్తుంది, ఎంటీ చేస్తుంది. మనకేం కావాలి, స్పీడ్ ఇంటూ టైం కదా. ఇప్పుడు ఈ స్పీడ్ ఎవరిది, సి యొక్క స్పీడ్. అంటే టైం కూడా మనకేం కావాలి, సి యొక్క టైమే కావాలి. ఇప్పుడు సి 1 మినిట్కి 4 లీటర్ ఎంటీ చేస్తుంది. నా దగ్గర మొత్తం ఎన్ని లీటర్స్ ఉన్నాయి, 90 లీటర్స్ కదా. 90/4 ఇది సి యొక్క టైం. కెపాసిటీ చూడండి, స్పీడ్ ఎంత ఉంది, 24 లీటర్స్ పర్ మినిట్. ఈ 24 లీటర్స్ ఎవరిది, సిది కదా. టైం కూడా మనం సిదే తీసుకోవాలి. సి యొక్క టైం ఎంత ఉంది, 90/4. 4 ఎన్నిసార్లు పోతుంది, 6 టైమ్స్. 96 ఎంత, 360 లీటర్స్. ఓకే, ప్రాబ్లం మీకు అర్థం కాబట్టి 1-2 సార్లు చూడండి. సేమ్ ఏమీ లేదు, ఒకే ఒక చిన్న కాన్సెప్ట్. కెపాసిటీ మనకి ఎలా వస్తుంది, స్పీడ్ ఇంటూ టైము. ఎవరు స్పీడ్ అయితే ఇస్తారో టైం కూడా వాళ్ళదే తీసుకోవాలి. ఇక్కడ స్పీడ్ ఎవరిది ఇచ్చారు, సిది ఇచ్చారు కాబట్టి మనం టైం కూడా సిది కనుక్కోవాలి. సి యొక్క టైం ఇవ్వలేదు, సి యొక్క టైం అనేది మనం కనుక్కున్నాం. ఫస్ట్ సి యొక్క ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఈ ఎఫిషియన్సీ బేస్ చేసుకుని మనం టైం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం, ఏ సిస్టమ్ హ్యాస్ ఎ లీక్ which would empty అంటే మైనస్, empty it in 6 hours. A tap is turned on which admits 2 liters a minute. ఇంకో ట్యాప్ ఏముంది, వాటర్ ఫిల్ చేస్తుందంట, పర్ మినిట్కి 2 లీటర్స్ ఇంటూ ద సిస్టమ్. నో ఇట్ ఈస్ ఎంప్టీడ్ ఇన్ 8 hours. ఓన్లీ ఏ పైప్ అయితే 6 అవర్స్లో ఎంప్టీ చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఇంకో 2 లీటర్స్ పైప్ ఫిల్ చేసి ఇంకో పైప్ ఉంది. ఎంత టైం పడుతుంది, 8 hours. 8 hours ఎవరిది, ఎంటీది, ఫిల్లింగ్ది. ఓకే, పైపే ఎంత టైం పడుతుంది ఎంటీ చేయడానికి, 6 hours పడుతుంది. నెక్స్ట్ A+B 2 పైప్స్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎంటీ చేయడానికి 8 hours పడుతుంది. చూడండి, ఇది కూడా లీక్, సిస్టమ్ హ్యాస్ ఎ లీక్ వుడ్ ఎంటీ. ఇది కూడా ఎంటీ చేస్తుంది, ఇది కూడా ఎంటీ చేస్తుంది. ఎంటీ కాబట్టి మనం ఏం తీసుకోవాలి, మైనస్. ఫస్ట్ టోటల్ ఎన్ని లీటర్స్ మనకు తెలియదు, ఏం తీసుకోవాలి, ఎల్సిఎం. 6కి 8కి ఎల్సిఎం ఎంత వస్తుంది, 24 లీటర్స్. ఇది ఫస్ట్ పాయింట్. ఏ 6 మినిట్స్లో ఎంటీ చేస్తుంది, పర్ మినిట్కి ఎన్ని లీటర్ ఎంటీ చేస్తుంది, 4 లీటర్స్. ఎంటీ కాబట్టి మైనస్. A+B 8 మినిట్లు ఎంటీ చేస్తుంది. ఓకే, పర్ మినిట్కి ఎన్ని లీటర్స్, 3 లీటర్స్. ఎంటీ కాబట్టి మైనస్. ఇప్పుడు చూడండి, ఏ ట్యాప్ ఈస్ టర్న్ ఆన్ విచ్ అడ్మిట్ 2 లీటర్స్. ఇది ఎవరిది, స్పీడు, బి యొక్క స్పీడ్. అంటే మనం ఏం కనుక్కోవాలి, బి యొక్క టైం కనుక్కోవాలి. కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ మనకు స్పీడ్ ఎవరిది ఇచ్చారండి, ఫిల్ చేసే పైప్ది. ఈ ఫిల్ చేసే పైప్ అంటే ఎంత, బిఏ కదా, బి కనుక్కోవాలి. ఇప్పుడు A+B ఈజ్ ఈక్వల్ టు -3. ఏ ఎంత ఉంది, -4. బి ఈజ్ ఈక్వల్ టు -3. బి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, -3 + 4 ఈజ్ ఈక్వల్ టు 1 అవర్. ఇక్కడ చూడండి, ఇది మనకి 1 అవర్. టోటల్ టైం ఎంత పడుతుంది చూడండి, ఇది 1 లీటర్. ఇది ఎఫిషియన్సీ కదా, 1 లీటర్ పర్ అవర్. నా దగ్గర మొత్తం ఎన్ని లీటర్స్ ఉన్నాయి, 24 లీటర్స్ ఉన్నాయి. ఇది 1 అవర్కి 1 లీటర్ ఫిల్ చేస్తే 24 లీటర్ ఫిల్ చేయడానికి 24/1 ఈజ్ ఈక్వల్ టు 24 అవర్స్ పడుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, స్పీడ్ ఎవరిది ఇచ్చాడు, ఇది బీది కదా. కెపాసిటీ ఆఫ్ బి ఈజ్ 2 లీటర్స్ పర్ మినిట్. స్పీడ్ ఎందులో ఉంది, మినిట్స్లో ఉంది స్పీడ్. ఓకే, 2 ఎవరిది, బీదే. టైం కూడా మేము తీసుకోవాలి, బీదే తీసుకోవాలి. పి 24 అవర్స్లో ఉంది. ఈ అవర్స్లో మనం ఏం చేయాలి, మినిట్స్లో కాల్ చేయాలి. 2 × 24 × 60 ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి. 0 2 6 12 12 4 48 12 2 24 + 4 28. టోటల్ కెపాసిటీ ఎంత ఉంది, 2800. ఓకే, ఒకే ఒక పాయింట్, ఎంటీ అంటే మైనస్, ఫిల్లింగ్ అంటే ప్లస్. నెక్స్ట్ ఇక్కడ కెపాసిటీ ఎలా వస్తుంది మనకి, స్పీడ్ ఇంటూ టైము. ఎవరి స్పీడ్ అయితే ఉంటుందో టైం కూడా వాళ్ళది తీసుకోవాలి. ఇక్కడ స్పీడ్ అనేది మినిట్స్లో ఉంది కాబట్టి మనం ఏం చేసాము,
ఈ అవర్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. దెర్ ఆర్ 10 filling pipes, each capable of filling the tank in 16 minutes. 6 emptying pipes, each capable of emptying 20 minutes. All pipes are opened together. As a result, the tank fills 130 liters of water per minute. ఈ స్పీడ్ అనేది ఎవరిదండి? 130 liters per watt. ఎవరిది ఇది? ఆల్ టుగెదర్ అంటే ఇద్దరిది. ఇప్పుడు చూడండి, నా దగ్గర ఒక పైప్, ఫిల్లింగ్ పైప్ అనుకున్నాం, ఏ అనుకోండి. ఎన్ని పైప్స్ ఉన్నాయి? 10 పైప్స్ ఉన్నాయి. ఇవేం చేస్తున్నాయి? ఫిల్ చేస్తున్నాయి కాబట్టి ప్లస్ ఎంత టైం పడుతుంది? 16 minutes. నెక్స్ట్ ఇంకో పైప్ ఉంది, పైప్ బి అనుకోండి. ఒక్కో పైపు ఎంటీ చేస్తుంది. ఎన్ని పైపులు ఉన్నాయి? 6 పైప్స్ ఉన్నాయి. ఎంటీ కాబట్టి మైనస్. ఎంత టైం పడుతుంది? 20 minutes కదా. ఫస్ట్ టోటల్ కెపాసిటీ మనకు తెలియదు. టోటల్ కెపాసిటీ మనకి ఎలా వస్తుంది? ఎల్సిఎం కదా. 16, 20కి ఎల్సిఎం ఎంత వస్తుంది? 80. ఇప్పుడు 16 minutesలో ఫిల్ చేస్తే 1 minute ఎంత ఫిల్ చేస్తుంది? ఒక్కొక్క పైపు 5 liters ఫిల్లింగ్ కాబట్టి ప్లస్. బి 20 minutesలో ఎంటీ చేస్తుంది. ఓకే, పర్ మినిట్కి ఎంత ఎంటీ చేస్తుంది? 4 liters ఎంటీ చేస్తుంది. ఇది ఈచ్ పైప్ 5 liters ఫిల్ చేస్తుంది. ఇది ఈచ్ పైపు 5 liters అనేది ఎంటీ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2 pipes ఓపెన్ చేస్తే, ఇప్పుడు ఒక పైపు 5 liters ఫిల్ చేస్తే 10 pipes ఎంత ఫిల్ చేస్తాయి? 5 into 10 ప్లస్. నెక్స్ట్ ఇంకో పైపు ఎంటీ చేస్తున్నావు. ఇది ఒక్కో పైపు 4 liters ఎంటీ చేస్తే 6 పైప్ ఎంత ఎంటీ చేస్తుంది? 24 కదా. ఎంటీ కాబట్టి మైనస్. టోటల్గా 2 pipes ఓపెన్ చేస్తే ఎంత ఫిల్ అయింది? 50 minus 24 ఈజ్ ఈక్వల్ టు 26 liters per minute ఫిల్ అయింది. మనకు కావాల్సిన టైం కదా. టోటల్ టైం ఎలా వస్తుంది? మన దగ్గర మొత్తం ఎన్ని లీటర్స్ ఉన్నాయి? 80 liters ఉన్నాయి. ఇది పర్ మినిట్ 26 liters ఫిల్ చేస్తే 86 liters ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇది మనకేమొచ్చింది? టైం వచ్చింది టోటల్గా. ఓకే, 80/26 minutes. మన కెపాసిటీ ఎలా వస్తుందండి? కెపాసిటీ స్పీడ్ ఇంటూ టైం. ఇది 130 liters ఆఫ్ వాటర్ పర్ మినిట్. ఓకే, ఇది స్పీడ్. ఇది ఎవరి స్పీడ్? ఇది ఆల్ పైప్స్ ఆర్ ఓపెన్. ఏబి ఇద్దరిది కదా. ఏబి ఇద్దరిది ఎంత టైం పట్టింది? 80/26 minutes. ఓకే, 13 ఎన్నిసార్లు పోతుంది? 2 times పోతుంది. 2 10లో ఎన్నిసార్లు పోతుంది? 5 times పోతుంది. 85 ఎంత వస్తుంది మనకి? 400 minutes. ఓకే, ప్రాబ్లంలో ఎటువంటి కన్ఫ్యూజన్ ఏం లేదు. మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఎల్సిఎం తీసుకున్నాం. ఈ ఒక్కొక్కటి 5 liters ఫిల్ చేస్తుంది. 10 pipes 50 liters ఫిల్ చేస్తాయి. ఇది ఒక్కొక్కటి 4 liters ఎంటీ చేస్తుంది. 6 పైపు 24 liters ఎంటీ చేస్తాయి. 2 పర్ మినిట్ ఎంత ఫిల్ చేస్తుంది? 26 liters. మన దగ్గర మొత్తం ఎన్ని లీటర్స్ ఉన్నాయి? 80/26. మనకి ఎంత టైమో వస్తుంది. కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత ఇచ్చాడు? 130 liters per minute. ఎవరి స్పీడ్ ఇది? ఏబిది. టైం కూడా దానిదే తీసుకోవాలి. 80/26 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 400 meters. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సేమ్ ఇదే మోడల్. 12 filling pipes, ఈచ్ క్యాబుల్ ఆఫ్ ఫిల్లింగ్ ద సిస్టమ్ ఇన్ ఎలోన్ 32 minutes. ఎలోన్ ఒక్కొక్కటి. నెక్స్ట్ 8 emptying pipes, ఈచ్ క్యాబుల్ ఆఫ్ emptying 40 minutes. మొత్తం ఏ అనుకోండి. ఫస్ట్ పైప్ ఎన్ని ఉన్నాయి? ఫిల్లింగ్ పైప్స్ 12 ఉన్నాయి. ఎంత టైం పడుతుంది? 32 minutes. బి ఎంప్టింగ్ పైప్ ఎన్ని పైప్స్ ఉన్నాయి? 8 pipes. ఎంత టైం పడుతుంది? 40 minutes. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏం అనుకోవాలి మనం? టోటల్ కెపాసిటీ కావాలి. టోటల్ కెపాసిటీ మనకి ఎలా వస్తుంది? 32కి 40కి ఎల్సిఎం ఎంత వస్తుంది? 160 liters. ఓకే, ఇది ఫిల్లింగ్ కాబట్టి ప్లస్, ఇది బి ఎంప్టింగ్ కాబట్టి మైనస్. ఏ 32 minutesలో ఫిల్ చేస్తే పర్ మినిట్ ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది? 5 liters. ఒక్కో పైపు 5 liters ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్. బి 40 minutesలో ఎంటీ చేస్తుంది. పర్ మినిట్ ఎంత ఎంటీ చేస్తుంది? 4 liters. ఎంటీ కాబట్టి మైనస్. ఒక్కోటి 4 liters అనేది ఎంటీ చేస్తుంది. నెక్స్ట్
on opening all pipes together the tank fills 35 liters per minute. ఓకే, ఫైండ్ ద కెపాసిటీ. కెపాసిటీ మనకి ఎలా వస్తుందండి? కెపాసిటీ ఆఫ్ ఎ ట్యాంక్ మనకి ఎలా వస్తుంది? స్పీడ్ ఇంటూ టైం. ఎవరిదైతే స్పీడ్ ఇచ్చాడో వాళ్ళ యొక్క టైమే కనుక్కోవాలి. ఈ 35 లీటర్స్ పర్ మినిట్ ఎవరి స్పీడ్ ఇది? ఓపెనింగ్ ఆల్ పైప్స్ అంటే ఏబి. అంటే ఏబి యొక్క టైం ఎంత పడుతుందో మనకు కనుక్కోవాలి ముందు. చూడండి, ఏ అనేది ఒక్కో పైప్ 5 లీటర్ ఫిల్ చేస్తుంది. 12 పైప్స్ ఎంత ఫిల్ చేస్తుంది? 5 into 12 ఫిల్లింగ్ కాబట్టి ప్లస్. బి పైపు ఒక్కోటి 8 లీటర్స్ ఎంప్టీ చేస్తుంది. 8 పైప్స్ 4 లీటర్స్ ఎంప్టీ చేస్తుంది. 8 పైప్స్ ఎంత ఎంప్టీ చేస్తుంది? ఎంప్టీయింగ్ కాబట్టి మైనస్. ఒక్కోటి 4 లీటర్స్ 8 పైప్స్ అయితే 8. 60 minus 32 దట్ మీన్స్ 28 లీటర్స్ పర్ మినిట్. పర్ మినిట్కి ఎన్ని లీటర్ ఫిల్ అవుతుందండి? 28 లీటర్స్ అనేది ఫిల్ అవుతుంది. నా దగ్గర మొత్తం ఎన్ని లీటర్స్ ఉన్నాయి? 160 లీటర్స్. ఎంత టైం పడుతుంది? 160 లీటర్స్ బై ఎవరిదైతే కావాలో దాని యొక్క ఎఫిషియన్సీతో డివైడ్ చేయాలి. 160/28. ఇది ఏ ప్లస్ బి యొక్క టైం. ఓకే, కెపాసిటీ. స్పీడ్ ఎంత ఇచ్చాడు? 35 లీటర్స్. టైం ఎంత వచ్చింది? 160/28. 7 5 టైమ్స్ 7 4 టైమ్స్ 4 ఎన్నిసార్లు పోతుంది? 40 టైమ్స్. 5 40s ఎంత? 200 లీటర్స్. ఒకే పాయింట్, ప్రాబ్లం ఎక్కడ మారలేదు, సేమ్ అదే మోడల్. క్వశ్చన్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ మీరు కామెంట్లో ప్రొవైడ్ చేయండి. కామెంట్లో తెలియజేస్తే దాని యొక్క డౌట్ క్లారిఫికేషన్ వీడియో కూడా చేస్తాను నేను. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 3 pipes A, B, C can fill a tank in 5 minutes. The speed of a pipe is twice the pipe B. The speed of pipe B is twice the pipe of C. In what time pipe C can fill it alone? ఇప్పుడు చూడండి, మీకు స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పాను. కంపారిజన్ అనేది రేషియో అయినప్పుడు కంపేర్ ఏ ఈజ్ ట్వైస్ ద బి అన్నాడు. ఈయన దేంతో కంపారిజన్ చేస్తున్నాడు? బీతో. బి వాల్యూ మనకు తెలియదు, ఎంత అనుకుంటారు? రేషియో అయితే 1 అనుకోండి. ఇప్పుడు ఏ ఎంత అవుతుంది? ట్వైస్ అంటే 2 కదా. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ అయితే మనకు తెలియని వాళ్ళు ఎంత అనుకుంటారు? 100. ఏ ఈజ్ 20% మోర్ దాన్ బి అన్నాడు. బి ఎంత అనుకుంటారు? తెలియదు కాబట్టి 100. 20% మోర్, అప్పుడు ఏ ఎంత అవుతుంది? 120. అదే ఫ్రాక్షన్ అయితే డినామినేటర్లో ఏదైతే ఉందో అది తీసుకోవాలి. ఓకే, రేషియో అయితే మనకు తెలియని వాల్యూ 1, పర్సంటేజ్ అయితే మనకు తెలియని వాల్యూ 100, ఫ్రాక్షన్ అయితే మనకు తెలియని వాల్యూ డినామినేటర్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, 3 pipes ABC కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 5 minutes. ఈ టైం ఎవరిది? ఇది ఏబిసి ఇద్దరిది. నెక్స్ట్ దాని స్పీడ్ చూడండి, ఏ ఈజ్ ట్వైస్ ద బి, ద స్పీడ్ ఆఫ్ బి ఈజ్ ట్వైస్ ఆఫ్ సి. ఇప్పుడు ముగ్గురు స్పీడ్ ఇచ్చాడండి, ఏ బి సి. ఏని దేంతో కంపారిజన్ చేశాడు? బితో కంపారిజన్ చేశాడు. బిని దేంతో కంపారిజన్ చేసిన? ఫైనల్గా సితో కంపారిజన్ చేశాడు. సి వాల్యూ మనకు తెలుసా? తెలీదు. రేషియో కాబట్టి ఎంత అనుకుంటారు? 1. బి ఈజ్ ట్వైస్ ద సి కదా. C1 అయితే బి ఎంత అవుతుంది? 2 అవుతుంది. నెక్స్ట్ ద స్పీడ్ ఆఫ్ ఏ ఈజ్ ట్వైస్ ద బి. ఏ అనేది ఏంటిది? బీకి ట్వైస్. బి 2 అయితే ఏ ఎంత అవుతుంది? 4 టైమ్సే కదా. ఓకే, టోటల్లో మనకి ఏమొచ్చింది? స్పీడ్ వచ్చింది. ఓకే, మనకి కెపాసిటీ అనేది ఎలా వస్తుంది? కెపాసిటీ అనేది మనకి ఎలా వస్తుంది? టోటల్ స్పీడ్ ఇంటూ టైమే కదా. 3 pipes ABC fill a tank in 5 minutes. ఈ 5 minutes ఇదేంటిది? ఇది టైము. ఈ టైం ఎవరిది? ఏబిసిది. అంటే స్పీడ్ కూడా ఎవరు తీసుకోవాలి మనం? ఏబిసిది. ఏబిసి యొక్క స్పీడ్ ఎంత ఉంది? 4 + 2 + 1 ఎంత? 7. అంటే నా దగ్గర మొత్తం ఎన్ని లీటర్స్ ఉన్నాయి? 35 లీటర్స్ ఉన్నాయి. ఓకే, ఇన్ వాట్ టైం పైప్ సి అలోన్ కెన్ ఫిల్ ఇట్ అలోన్. పైప్ సి ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? నా దగ్గర టోటల్ ఎన్ని లీటర్స్ ఉన్నాయండి? 35 లీటర్స్ ఉన్నాయి. ఎవరిదైతే కనుక్కోమంటారో వాళ్ళకి ఎఫిషియన్సీ తీసుకొని డివైడ్ చేయాలి. సి 1 minute-కి 1 లీటర్ ఫిల్ చేస్తే నా దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయి? 35 లీటర్స్ ఉన్నాయి. ఎంత టైం పడుతుంది? 35 minutes పడుతుంది. మీరు ఏమాత్రం కన్ఫ్యూజన్ అయినా సరే ప్రాబ్లం అనేది పోతుంది. 1కి 2 సార్లు ఆ వీడియో చూడండి. అయినా మీకు ఇంకా డౌట్స్ అనిపండి కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ అండి. రేడియస్ ఆఫ్ ఏబిసి ఈజ్ 1 2 3. ఏబిసి రేడియస్
ఎంత ఇచ్చాడు 1:2:3 3 pipes together fill a tank in 36 minutes. ఈ 36 minutes ఎవరి టైం ఇది 3 pipes together ముగ్గురిది. in what time largest pipe alone can fill it. okay, the speed of water through pipe is directly proportional to the cross sectional area of a pipe. అంటే దీని యొక్క ఏరియా అనేది స్పీడ్ అనేది ఏంటంట స్క్వేర్స్ అంట. చూడండి వాడు ఏమన్నాడు, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ వాటర్ ఈజ్ త్రూ పైప్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా. స్పీడ్ ఏమవుతుందంట ఏరియా అంట. ఏరియా అంటే డైరెక్ట్ మనం ఏం చేయాలి స్క్వేర్ సర్కిల్ ఏరియా ఫార్ములా ఏంటిది పై ఆర్ స్క్వేర్. ఇది ఆరు కదా, పై అనేది కాన్స్టెంట్ వదిలేసింది. ఇది డీటెయిల్గా మీకు మెన్సురేషన్లో చెప్తాను. ఇక్కడ ఆరు ఎన్నిసార్లు వచ్చింది స్క్వేర్ అయింది కదా, ఇక్కడ కూడా మనం స్క్వేర్ చేస్తే మనకు స్పీడ్ వస్తుంది. 1 స్క్వేర్ చేస్తే 1, 2 స్క్వేర్ చేస్తే 4, 3 స్క్వేర్ చేస్తే 9 స్పీడ్స్ రేషియో వచ్చింది. నెక్స్ట్ మనకేం కావాలి కెపాసిటీ కావాలి. కెపాసిటీ ఎలా వస్తుంది టైం ఇంటూ స్పీడ్. ఈ 36 minutes ఏంటిది టైం కదా, ఈ టైం ఎవరిది ఇది ఇట్స్ ఆఫ్ 3 pipes ముగ్గురిది. అంటే మన స్పీడ్ కూడా ఏం తీసుకోవాలి ముగ్గురిది తీసుకోవాలి. స్పీడ్ ఎంత అవుతుంది 9 + 1 + 4 + 9 ఎంత 14. ఓకే, ఇది మన టోటల్ కెపాసిటీ. మల్టిప్లై చేసి దీన్ని అలాగే ఉంచండి. నెక్స్ట్ మనకేం కనుక్కోవాలంట ఇన్ వాట్ టైం లార్జెస్ట్ పైప్ ఎలోన్ కెన్ ఫిల్ ఇట్. లార్జెస్ట్ పైప్ అనేది ఎంత టైం పడుతుంది ఫిల్ అవ్వడానికి. నా దగ్గర టోటల్ కెపాసిటీ ఎంత ఉంది 36 × 14 ఉంది. మనకి ఏం కనుక్కోవాలి లార్జెస్ట్ కదా, ఎవరైతే కనుక్కోమంటారో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీతో డివైడ్ చేయాలి. లార్జెస్ట్ అంటే ఎంత 9 కదా, 9తో డివైడ్ చేయాలి. 36 × 14/9. 9 ఎన్నిసార్లు పోతుంది 4 times పోతుంది. 14 4 ఎంత 56 minutes. ఓకే, మనం లాస్ట్లో ఎవరైతే ఇస్తారో దానితోనే మనం ఎఫిషియన్సీతో డివైడ్ చేయాలి. టైమ్ అండ్ వర్క్ కంప్లీట్గా మీకు అర్థమైతే పైప్స్ అండ్ సిస్టమ్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ అనిపిస్తే ఫస్ట్ టైమ్ అండ్ వర్క్ వీడియోస్ చూడండి. ఈ టైమ్ అండ్ వర్క్ మీరు కంప్లీట్గా చూస్తే పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే క్వశ్చన్స్ చాలా ఈజీ, ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. సేమ్ నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ ఇలాంటి క్వశ్చనే. రేడియస్ ఆఫ్ 3 pipes ABC ఈజ్ 1 centimeters, 1/3 centimeters, 2 centimeters. ABC సేమ్ ABC ఇది 1 centimeter, ఇది 1/3 centimeters, ఇది 2 centimeters. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. 1:1/3 అంటే ఎంత 3 1 3 + 1 4/3:2. ఫ్రాక్షన్ ఇక్కడ 3 ఉంది కదా, 3తో మల్టిప్లై చేయండి మొత్తాన్ని 3:4:6. ఇది రేడియస్ అనమాట. ప్రీవియస్ క్వశ్చన్ ప్రాబ్లమ్ సేమ్ అదే మోడల్. 3 pipes together can fill a tank in 72 minutes. ఈ 72 minutes దేనికి పట్టింది 3 pipesకి. ఓకే, నెక్స్ట్ ఇన్ వాట్ టైం లార్జెస్ట్ పైప్ ఎలోన్ కెన్ ఫిల్ ఇట్. లార్జెస్ట్ పైప్ ఫిల్ చేయడానికి ఓన్లీ లార్జెస్ట్ పైప్ ఓపెన్ చేస్తే ఎంత టైం ఫిల్ అవుతుంది క్వశ్చన్ అది. అయితే ద స్పీడ్ ఆఫ్ ద వాటర్ త్రూ పైప్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది క్రాస్ సెక్షనల్ ఏరియా. స్పీడ్ ఏంటంట రేడియస్కి స్క్వేర్ అంట. నేను స్క్వేర్ చేయండి 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 6 స్క్వేర్ 36. మన కెపాసిటీ ఎలా వస్తుందండి కెపాసిటీ స్పీడ్ ఇంటూ టైం. ఎవరైతే టైం ఇస్తాడో స్పీడ్ కూడా వాళ్ళదే తీసుకోవాలి. ఇప్పుడు టైం ఈ 72 minutes ఎవరిది ఇది 3 pipes కదా, అంటే మన స్పీడ్ కూడా ఏం తీసుకోవాలి 3 pipes తీసుకోవాలి. 3 pipes యొక్క స్పీడ్ ఎంత ఉంది చూడండి 9 + 16 + 36 ఎంత వస్తుంది 25 యాడ్ చేస్తే మనకి 61 అంటే ఎంత ఉందండి 61 liters per minute స్పీడ్ అనమాట. ఇది మన కెపాసిటీ వచ్చింది. మనకేం కావాలి లార్జెస్ట్ పైప్ అనేది ఎంత టైంలో ఫిల్ చేస్తుంది. టోటల్ కెపాసిటీ ఎంత 61 × 72. ఎవరిదైతే కనుక్కోమని చెప్తారో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ తోటి డివైడ్ చేయాలి. లార్జెస్ట్ పైప్ అంటే ఏంది 9, 16, 36. 36 కదా లార్జెస్ట్ అంటే ఇది 1 minute 36 liters ఫిల్ చేస్తుంది. నా దగ్గర మొత్తం ఎంత ఉంది 61 × 72/36. దీన్ని మల్టిప్లై చేయొద్దు, మల్టిప్లై చేస్తే మళ్ళీ పెద్ద నెంబర్ వస్తుంది, క్యాన్సిల్ చేయడానికి కష్టం అవుతుంది. ఓకే,
చూడండి 36 ఎన్నిసార్లు పోతుంది, 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 61 into 2 దట్ మీన్స్ 122 minutes. ఓకే సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ ఏదైతే ఉందో అదే క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మనం మ్యాక్సిమం పైప్స్ అండ్ సిస్టంలో ప్రాబ్లమ్స్ మొత్తం అనేది కవర్ చేయడం జరిగింది. ఒకసారి మీరు పైప్ అండ్ సిస్టమ్ 1, 2 మీరు కంప్లీట్గా చూసి 1కి 2 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి. వన్స్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకున్న తర్వాత 1-2 సార్లు ప్రాబ్లం చేయండి. ఫస్ట్ మీరు చూసి చేయండి. నేను ఎలా అయితే చెప్తున్నా అలా చూసి చేయండి. దాని తర్వాత మీ ఓన్గా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి స్పీడ్ అనేది పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అనేవి మీకు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.